నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఒక్కోసారి మన శక్తి ఏంటో మనకు తెలియదు. పులులను సైతం ఎదిరించిన ధీరులు ఎంతోమంది ఉన్నారు. తాజాగా ఓ వృద్ధురాలిపై నక్క దాడి చేసింది. అయినా ఆమె భయపడలేదు. ఆడ పులిలా దానితో పోరాడింది. ఆ వృద్ధురాలి దెబ్బకి నక్క ప్రాణాలిపోయాయి. ఆమెకు 65 ఏళ్ళు. పశువుల కోసం మేత కోయడానికి పొలానికి వెళ్ళింది. ఇంతలో సడన్గా ఓ మాయదారి క్రూరమైన నక్క ఆమెపై దాడికి దిగింది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. అయినా భయపడలేదు. ఆడపులిలా గర్జించింది. చీర కొంగుని ఆయుధంగా చేసుకుని తన శక్తితో ఆ నక్కని నరకానికి పంపించింది. శివపూర్ జిల్లాలోని బర్ఖారి గ్రామంలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. గత సోమవారం సాయంత్రం సురజియా అనే వృద్ధురాలు పొలంలో పశువుల మేత కోస్తుండగా నక్క ఆమెపై దాడి చేసింది. నక్క దాదాపు 18 సార్లు ఆమె కాళ్ళు చేతులపై కరిచింది. తీవ్ర గాయాలైనప్పటికీ ఆమె భయపడలేదు. అరిచినా ఎవరూ సహాయం చేయడానికి లేకపోవడంతో ఆమె తన శక్తిని కూడగట్టుకుని నక్కపై ఎదురుదాడికి దిగింది. దాదాపు 30 నిమిషాల పోరాటం తర్వాత సురజియా తన చీర కొంగుతో నక్క మెడకు ఉచ్చు బిగించి దాన్ని చంపేసింది. అనంతరం ఆమె స్పృహ కోల్పోయింది. 6 గంటల తర్వాత ఆసుపత్రిలో ఆమెకు స్పృహ వచ్చింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. తాను అరిచే కొద్దీ నక్క దాడిని తీవ్రచించిందని సురజియా తెలిపింది. శరీరంలోని శక్తినంతా కూడగట్టుకుని దాన్ని చంపేసినట్లు గుర్తు చేసుకుంది. ఈ ఘటన సురజియా కుటుంబానికి కొత్తేమీ కాదు. 6 నెలల క్రితం ఆమె మరిది లాతురా జాదవ్ కూడా ఇంటిలోకి వచ్చిన నక్కతో పోరాడి దాన్ని చంపారు. అయితే ఆ గాయాల కారణంగా దురదృష్టవశాత్తు 3 నెలల క్రితం ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో సురజియా భాయ్ చూపిన ధైర్యం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆమె చూపించిన తెగువకు అందరూ సలాం చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.